హాయ్ అండి. వండుకునేలాగా వండుకోవాలే గానీ, ఈ కూర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కొంతమంది వీటి స్మెల్‌కే ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళిపోతారు. బట్ కొంతమంది చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టంగా అంటే, పక్కన చికెన్, మటన్ కర్రీస్ ఉన్నా సరే, ఈ కూరతోనే అన్నం మొత్తం తినే బ్యాచ్ ఎవరైనా ఉంటే గనక కింద కామెంట్ చేసి చెప్పండి. అదే ఎండు నెత్తళ్ళు, మామిడికాయ కూర. మా సైడయితే వీటిని మెత్తళ్ళు లేదంటే నెత్తళ్ళు అంటారు. ఇవి మనకి పచ్చిగాను దొరుకుతాయి. అలాగే ఈ విధంగా డ్రై చేపలు కూడా దొరుకుతాయన్నమాట. నేను ఆంధ్ర నుంచొచ్చే ప్రతిసారి ఈ ఎండు మెత్తళ్ళు, అలాగే ఎండు రొయ్యలు ఖచ్చితంగా తెచ్చుకుంటానండి. మనం ఏ వెజిటబుల్స్ వండుకుంటున్నా సరే, ఒక 4, 5 ఎండు మెత్తళ్ళు గానీ, లేదంటే ఎండు రొయ్యలు గానీ వేసుకుంటే వాటి కూర టేస్టే పూర్తిగా మారిపోతుందనమాట. ఈ ఎండు నెత్తళ్ళు మీరు ఒకసారి ఫ్రై చేసేసి అంటే ఆయిల్ ఏమి వేయకుండా ప్యాన్‌లో ఫ్రై చేసేసి, అప్పుడు వేడి నీటితో క్లీన్ చేసుకుంటే గనక, పైన పొలుసేమైనా ఉంటే గనక చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్‌లో ఈ నెత్తళ్ళు కొంచెం ఫ్రై చేసిన తర్వాత, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి, అవి మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కదండీ! మామిడికాయని ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని సన్నగా కట్ చేసేసి ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసేసి, తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసి, ఒక్కసారి కలిపేసి, తగినంత వాటర్ వేసేసి, కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎండు నెత్తళ్ళు, మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుందండి. పుల్లగా, కారంగా, నోటికెంతో రుచిగా ఉంటుందండి. ఈ కూర వండిన రోజున ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తామనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మామిడికాయతో మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.